విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నుముక అని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తల్లిదండ్రులతో కలిసి విద్యార్థుల్ని ప్రయోజకులుగా చేయడం టీచర్ల బాధ్యత అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఆనందంగా చదువుకోవడానికి ఏర్పాట్లు చేశామని చెప్పారు. భవిష్యత్తులో పిల్లలే ఆస్తి, పిల్లలు పుడితే భారం కాదు, ఆదాయంగా మార్చేశామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం డబ్బులు జమ చేస్తున్నామన్నారు. 67 లక్షల మంది పిల్లలకు 10,120 కోట్లు జమ చేసినట్టు వివరించారు. గిరిజన ప్రాంతాల్లోని 5 లక్షల మందికి 664 కోట్లు వారి ఖాతాల్లో వేశామని చెప్పారు. 67,47 మంది పిల్లలకి 10,120 కోట్లు, 42,70,000 మంది తల్లుల అకౌంట్లో డబ్బులేసాం. అది తెలుగు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క విశిష్టతని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్క గిరిజన ప్రాంతాల్లో 5,11,000 మంది, 3,91,000 మంది తల్లుల ఖాతాలో 664 కోట్ల రూపాయలు జమ చేశాం. ఏపీలో ఆర్థిక అసమానతలు తగ్గించాలని ధ్యేయంగా పెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూనే అభివృద్ధిని నడిపిస్తున్నామని అన్నారు. P4 కార్యక్రమంతో పేదవారిని ఆదుకునేలా కృషి చేస్తున్నామని తెలిపారు. మేము సూపర్ 6 ఇచ్చాం. మీ అందరికి కూడా ఇబ్బందులు లేకుండా మొదటి తారీఖు వస్తే పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం, మానవత్వం ఉండే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మా ఆడబిడ్డలకి ఎక్కడ పోయినా జల్సాగా పోయి రావడానికి ఎవ్వరు అడగకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. దీపం కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. రేపు ఎల్లుండ మీరందరూ ఇంటిపైన సోలార్ పెట్టుకోండి, అది కూడా ఉచితంగా ఇస్తాం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. తల్లికి వందనం ఆర్థిక సాయం మాత్రమే కాదని తల్లిని గురువును గౌరవించడమే దీని అసలు లక్ష్యమని చెప్పారు. బుక్స్ దగ్గర నుంచి స్కూల్స్ వరకు రాజకీయాలకి దూరంగా పెట్టాం. మన పిల్లలకి ఇస్తున్న ప్రతి పుస్తకం పైన కానివ్వండి, బెల్ట్ల పైన కానివ్వండి, ఎక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు కానివ్వండి, లేదంటే నా పేరు కానీ లేదు. రాజకీయాలు ఆ గేట్ బయటే ఉండాలని బలంగా నమ్మే వ్యక్తిని నేను. అంతేకాకుండా ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం. డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం పథకాన్ని మెరుగుపరిచాం. ఈరోజు మన పిల్లలకి సన్న బియ్యం ద్వారా అన్నం కూడా ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకో పక్కన స్మార్ట్ కిచెన్స్ ఏర్పాటు చేస్తున్నాం, స్టూడెంట్ కిట్స్ అందజేశాం. రంపచోడవరంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఆప్యాయంగా మాట్లాడిన చంద్రబాబు, లోకేష్ వారితో ఫోటోలు దిగారు. పిల్లలతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. ఏపీ వ్యాప్తంగా మెగా పీటీఎం కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.